ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసుపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. టీడీపీ నేతలు చేస్తున్న తప్పులను ప్రభుత్వం వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరిగాయని, దీంట్లో కల్తీ మద్యం అమ్మే అవకాశం ఉండదన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ దుకాణాలు, బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఎవరిది స్వామి? ప్రభుత్వం వాళ్ళది పెట్టుకొని మా దగ్గర నుంచి మూలాలు వచ్చినాయంట. అట్లా మూలాలు వచ్చింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్య వ్యాపారం ఎవరు చేశారు? ప్రభుత్వ దుకాణాలు పెట్టి చేయించాం. ప్రభుత్వ దుకాణాలలో కల్తీ మద్యం అమ్ముతారా? అదే కదా మేమంటాం. లేని లిక్కర్ స్కామ్ ఉందని చెప్పి ప్రభుత్వ దుకాణాలు పెట్టి మద్యం పారదర్శకంగా అమ్మితే, ఇప్పుడు ప్రైవేట్ దుకాణాలు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ బెల్ట్ షాపులు పెట్టుకొని ఈరోజు కల్తీ మద్యం పరిస్థితి దానివల్లే వచ్చింది. దానికని ఇప్పుడు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం